57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మనం చదువుకున్న ఈ వచన భాగమును అంతటిని మనం వివరించము, కానీ ఇక్కడ ఒక వచనాన్ని, ఒక పదాన్ని మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. మహాగణుడు అనే మాట, మహోన్నతుడు అనే మాట మనం గమనిస్తాం. మహాగణుడు, దేవునిని మనం ఆరాధించటానికి వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఆయన ఘనమైన దేవుడు అనే మాట ఇందులో చూస్తాం. మహాగణుడు అనే మాట బైబిల్లో ఘనము అనే మాట చాలాసార్లు ఉపయోగించబడింది, దేవునికి కూడా ఉపయోగించబడింది ఘనము అనే మాట. ఆయన మహాగణుడు, ఘనమైన మహారాజు అనే మాట కూడా మనం చూస్తాం. మహాగణుడు, మహోన్నతుడు అనే మాట మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథములో మనం చూస్తే ఒక మాట, 3వ అధ్యాయము 26వ వచనములో నెబుకద్నెజరు చెప్తున్న మాట ఏంటిదంటే, అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నెబుకద్నెజరు దేవుని ఏమని వర్ణిస్తున్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా అని చెప్తాడు. తర్వాత 28వ వచనంలో ఏం చెప్తాడంటే, 28, నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు అనే మాట. మహోన్నతుడు అని ఆయన చెప్తున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. 29వ వచనంలో, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు మరి ఏ దేవుడు లేడు. రక్షించే దేవుడు మహాగణుడు, మహోన్నతుడు అనే మాట మనము బైబిల్లో చూస్తాం. మహాఘనమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు అనే మాట యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మహాగణుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన్ని ఘనపరచాలి. ఆయన ఘనుడు కాబట్టి ఆయనకు ఘనత మనం ఆరోపించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. 34వ కీర్తన చూడండి. 34వ కీర్తనలో నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తా. 3వ వచనం, 34:3, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అని. చూడండి, మనము ఏకముగా కూడి అన్నమాట, నాతో కూడి అన్నమాట. భక్తుడు దావీదు అబీమెలెకు రాజు దగ్గరికి పోయినప్పుడు, భయముతో ఆయన పారిపోయినప్పుడు, మరి ఆయన్ను ధైర్యం తెచ్చుకొని దేవుని పాట నోట కీర్తన ఉన్నట్టుగా ఆ మాట చూస్తాం. నాతో కూడి, మనము ఏకముగా కూడి అన్నమాట, సంఘముగా కూడి మనమందరము కలిసి దేవునిని ఘనపరచాలని మనం చూస్తాం. దేవుడు ఆయనను మనము ఘనపరచాల అని ఈ భాగంలో మనం చూస్తాం.
దేవుడు ఘనపరచబడడానికి, ఘనత పొందటానికి యోగ్యుడు అనే మాట మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ మనం చదివిన ఈ వచ్చిన భాగంలో ఆయన మనం ఎందుకు ఘనపరచాలని అంటే కొన్ని విషయాలు అక్కడే రాయబడినాయి. చూడండి 34వ కీర్తనలోనే ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే 4వ వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ దేవుని ఘనపరచాలా, ఆయన మహోన్నతుడు, మహాగణుడు. కాబట్టి ఆయన మనం ఘనపరచాలా. ఎలాగ ఘనపరచాలంటే ఏకముగా కూడి, దావీదు తనతో కూడి ఘనపరచండి అని చెబుతున్నాడు. ఏకముగా కూడి, సంఘముగా కూడి, ఇట్లా చెప్పాలి. సంఘముగా కూడి ఆ ఘనుడును లేక మహాగణుణ్ణి లేక మహోన్నతుణ్ణి మనము, ఇంకొక మాట ఉంది మనము చూస్తే 95వ కీర్తనలో మహాదేవుడు అని రాయబడింది. మహాగణుడు, మహోన్నతుడు, మహాదేవుడు. జకర్యా గ్రంథం మన గ్రంథంలో మహారాజు అని రాయబడింది. మహా అనే పదాన్ని మనం గమనించాలి. దేవుడు ఎంత గొప్పవాడో ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఆ ఘనపరచాలా అని చూస్తాం. ఘనపరచాలి, ఆయనను పొగడాలి, ఆయనను హెచ్చించాలి. ఆయన ఉన్నతమైన స్థానాన్ని మనము ఆరాధన చేయాలి. ఎలా ఘనపరచాలంటే మనమందరం కూడుకొని దేవదూతలు ఎలా ఆయన ఘనపరిచినారంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడును పరిశుద్ధుడు 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 అని చూడండి. దూతలు మహాదూతలు వీళ్ళంతా ఏం చేసినారంటే ఆయన్ని ఘనపరిచారు. పరిశుద్ధుడు 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 అని. దేవుని ఉన్నతమైన స్థలంలో ఉన్న దేవుణ్ణి మరి దూతలు ఘనపరిచారు, పరిశుద్ధుడు అని చెప్పి ఆరాధన చేశారు. ఆయన నిత్యము ఆరాధించబడే దేవుడు, ఘనమైన దేవుడు. ఇలా మనం చెబితే ఆయన మహాఘనుడు అనే మాటలో మనం ఇది ఒక సందేశంగా కాదు, కానీ ఆ మహాఘనుడు ఏ ఘనకార్యములు చేశాడు అని మనం ప్రశ్నిస్తే ఆదికాండం నుంచి చాలా ఘనకార్యాలు మనం చూస్తాం. కాబట్టి అన్నిటిలో కంటే గొప్ప ఘనకార్యం ఏంటిదనంటే సర్వమానవాళిని రక్షించటమే. మానవుల కొరకు తన ప్రియకుమారుని ఆయన ఈ లోకానికి పంపడమే ఆయన చేసిన ఘనమైన కార్యం. సిలువలో మన కొరకు మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు సిలువలో మరణించటమే ఆయన చేసిన గొప్ప ఘనమైన కార్యం. కాబట్టి ఇక్కడ భక్తుడు దావీదు ఏమంటాడంటే మనం ఏకముగా కూడి, నాతో మనము కూడి ఘనపరచుదాము, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అని మనం చూస్తాం. ఎందుకు అనంటే అక్కడ రాయబడిన మాట, ఆయన మన భయములన్నిటినీ తొలగించాను. ఈ మాట కొంత ఆలోచన చేయాలి. ఏ భయం ఉంది మానవుని మీద అనంటే మరణం అనే భయం ఉంది. ఏ మరణము? భౌతిక మరణం కాదు. ఏ మరణము? భౌతిక మరణం కాదు, ఆత్మ మరణం. పాపం వలన వచ్చు జీతము మరణము. ఏ మరణం అది? నువ్వు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఏంటిది? ఆత్మ. దేవునితో ఎడబాటు కలిగింది ఆ రోజు. దేవుని సమీపించలేనంత దూరం అయిపోయింది ఆత్మ. ఒక విధంగా చెప్పాలంటే మరణము అంటే ప్రకటన గ్రంథం 21:8 ప్రకారంగా అది రెండవ మరణం, ఆత్మ మరణం. కాబట్టి మరణ భయము. హెబ్రీలకు రాసిన పత్రిక 2:8 చూడండి. 2:8 ముగిద్దాం. 2:14 హెబ్రీలకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు
రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆ, మరణము యొక్క బలము గలవాని మరణము యొక్క బలము చూడండి. మరణానికి ఏముందంట? బలము. బలము గలవారిని అనగా అపవాది అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా అదే అన్నమాట. రక్త మాంసములలో పాలివాడను. ఇక్కడ కూడా దావీదేమంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి మానవుల మీద మరణ భయం ఏలుతుంది. దాస్యముగా బానిసలుగా మానవులను చేసుకొని పాపం వేలుతుంది. కాబట్టి ఆ మరణ భయము తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఇక్కడ మరణమును నశింపజేయటానికి అని ఉంది. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మరణించటము ద్వారా మరణాన్ని ఏం చేసినాడంటే ఆయన నశింపజేశాడు అని చెప్పారు. మరణమును నశింపజేసినాడు అన్నమాట. ఇంకొక మాట చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక మాట ఉంటుంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడనిదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తు యేసు మరణము చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, అక్కడ మరణాన్ని నశింపజేసినాడు అని ఉంది. ఇక్కడ ఏముంది? అర్థము లేకుండా చేసేసి, నిరర్ధకము చేసి. అర్థము లేదు, అర్థం ఉంటే జీవం ఉంటుంది. అర్థము లేని నిరర్ధకము చేసేసాడు అన్నమాట. మరణమును నిరర్ధకము చేసి అన్నమాట. యెషయా గ్రంథం 25:8 చూస్తే ఆయన మరణమును మృంగివేసెను అంటారు. కాబట్టి మరణ భయమును తొలగించి, మరణమును నశింపజేసి, మరణమును నిరర్ధకము చేసి, మరణమును మృంగివేసి లేక ఎత్తివేసి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ నీకు క్వశ్చన్ చేశాడు. మరణాన్ని ఆయన తొలగించి మరణ భయమును మనల్ని తప్పించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మహాగణుడు చేసిన గొప్ప కార్యము, ఘనమైన కార్యం ఏంటంటే మనల్ని మరణ భయం నుంచి తప్పించటమే. కల్వరి శిలువలో ఆయన చేసిన ఘనమైన కార్యము ద్వారా మనల్ని మరణము నుండి, శాపము నుండి తప్పించి నిత్య జీవానికి మనల్ని ఆయన పాత్రులుగా చేశాడు. అందుకనే దావీదు, మనమందరము ఏకముగా కూడి ఆ ఘనమైన నామాన్ని పూజించాలా, మహోన్నతమైన నామాన్ని ఆరాధించాలా, మహారాజైన దేవుణ్ణి కీర్తించి గణపరచాలి. ఇక్కడ రాయబడిన మాట అదే. ఎందుకు ఆయన మనం ఆరాధించి గణపరచాలంటే మనకున్న దాస్యము, ఆ మరణ భయము తొలగించి నిత్య జీవాన్ని ఆయన మనకిచ్చాడు. పరలోకాన్ని ఆయన మనకిచ్చాడు. తన కుమారుని రక్తములో మన పాపాలు క్షమించాడు. తన ఆత్మను మనలోనికి ఇచ్చి మనల్ని పరలోకం వైపు నడిపిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు ఆ ఘనమైన కార్యాలను బట్టి ఆయన మన కొరకు చేసిన ఆ శిలువ బలియాగాన్ని తలపోసుకొని తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయదుగా. స్తుతులు